హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ప్లాంట్ కోసం పాటింగ్ మిక్స్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు చూడండి, పాటింగ్ మిక్స్కి మనం సాయిల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే ముందు గార్డెన్ సాయిల్ ఏదైనా తీసుకోండి. మీ ఏరియాలో ఎలాంటి సాయిల్ దొరికితే అలాంటిది తీసుకోండి. ఇప్పుడు నేను ఇక్కడ ఎర్రమట్టి తీసుకున్నాను. నాకు ఇక్కడ ఇలాంటి మన్ను దొరికింది. సో మీరు గార్డెన్ సాయిల్ దొరుకుతుందో అలాంటిది తీసుకోండి. ఇప్పుడు ఈ నార్మల్ మట్టి వచ్చేసి ఒక 50% తీసుకున్నాను. ఇంకా 20% కోకోపీట్ తీసుకున్నాను. దీంట్లోనే తయారు చేసుకున్న కోకోపీట్ అండ్ వాటర్ వేసి తడిపి పెట్టుకున్నాను. చూడండి, ఒక 50% గార్డెన్ సాయిల్కి ఇప్పుడు 20% ఇసుక తీసుకున్నాను, రివర్ శాండ్. ఇప్పుడు నేను కాంపోస్ట్ తీసుకుంటున్నాను. ఇప్పుడు నేను తీసుకుంటున్న కాంపోస్ట్ వర్మీ కాంపోస్ట్. మీరు ఈ ప్లేస్లో ఏదైనా కాంపోస్ట్ తీసుకోవచ్చు. కౌడంగ్ మాన్యూర్ కానీ లేకంటే కిచెన్ వేస్ట్ నుండి తయారు చేసుకున్న కాంపోస్ట్, ఏదైనా కాంపోస్ట్ ఒక 10%. ఇవి మూడు ఇప్పుడు మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు చూడండి, ఇవి మొత్తం మిక్స్ చేసుకున్నాను. ఇప్పుడు నేను దీంట్లో 50% గార్డెన్ సాయిల్ తీసుకున్నాను, ఇంకా 20% కోకోపీట్, 20% ఇసుక శాండ్, ఇంకా 10% కాంపోస్ట్ తీసుకున్నాను. మీరు కాంపోస్ట్ ప్లేస్లో ఎలాంటిదైనా తీసుకోవచ్చు. కౌడంగ్ నుండి చేసిన కాంపోస్ట్, కౌడంగ్ మాన్యూల్, లేకుంటే బయట దొరికే వర్మీ కాంపోస్ట్, లేదనుకుంటే కిచెన్ వేస్ట్ నుండి తయారు చేసుకున్న కాంపోస్ట్, ఏదైనా కాంపోస్ట్ మీరు ఒక 10% యాడ్ చేసుకోండి. ఇందులో మనం కోకోపీట్ యూస్ చేసుకున్నాము కనుక మనకు మట్టిని మాయిస్ట్గా ఉంచుతుంది కోకోపీట్. అందుకే యూస్ చేసుకుంటాం. మనము మట్టిని మాయిస్ట్గా ఉంచడానికి కోసం కోకోపీట్ యూస్ చేసుకుంటాం. ఇంకా శాండ్ వచ్చేసి వాటర్ ఎక్కువగా నిలవకుండా చెట్టుకి కావాల్సినంత వాటర్ తీసుకుని మిగతాది కిందకి వెళ్ళిపోవడానికి కోసం శాండ్ యూస్ చేస్తున్నాము. శాండ్ వేసుకున్నాం కనుక మనకు పాట్లో వాటర్ స్టాండింగ్ ఉండదు. సో దాంతో రూట్ కుళ్ళిపోవడం అలాంటి ఛాన్సెస్ ఉండదు. అందుకనే రివర్ శాండ్ యూస్ చేస్తున్నాము. సో మీరు ఇలా సాయిల్, శాండ్, ఇంకా కోకోపీట్తో ఇంకా కొంచెం కాంపోస్ట్తో మిక్స్చర్ రెడీ చేసుకోండి. ఇప్పుడు మనం దీన్ని పాట్లో వేసుకుందాం. ఇప్పుడు చూడండి, ఒక పాట్ తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో డ్రైనేజ్ కోసం 2 హోల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ హోల్స్లో మట్టి కిందకి వెళ్ళకుండా ఉండడానికి కోసం ఇలాంటి చూడండి కొనెట్ షెల్స్ యూస్ చేస్తున్నాను. మీరు ఏదైనా స్టోన్స్ కూడా వేసుకోవచ్చు. ఒక లేయర్గా ఇది నేను వేసుకుంటున్నాను. ఇప్పుడు చూసారా, నేను కోకోనట్ షెల్స్తో డ్రైనేజ్ హోల్స్ని కొంచెం కవర్ చేసుకున్నాను మట్టి కిందకి వెళ్ళకుండా ఉండడానికి కోసం. ఇప్పుడు ఇందులో మనం మిక్స్ చేసుకున్న గార్డెన్ సాయిల్ వేసుకుందాం. ఇప్పుడు మనం మిక్స్ చేసుకున్న పాటింగ్ మిక్స్ని ఇందులో వేసుకోవాలి. అండి, కొంచెం నేను మట్టితో కవర్ చేసుకున్నాను. ఇప్పుడు మనం దీంట్లో ఒక చెట్టు పెట్టుకుందాం. ఇప్పుడు నేను దీంట్లో రెయిన్ లిల్లీ పెట్టుకుంటున్నాను. మీరు ఏదైనా ఒక చెట్టు పెట్టుకుని ఇప్పుడు మొత్తం సాయిల్ ఫిల్ చేసుకోవాలి. చూసారా, ఇప్పుడు మొత్తం ప్లాంట్ పెట్టుకున్న తర్వాత మొత్తం ఇలా మట్టితో ఫిల్ చేసుకోవాలి. కొంచెం ఒక 2 ఇంచెస్ గ్యాప్ వదిలాను ఇక్కడ వాటర్ చేయడానికి కోసం. ఇంతవరకు మట్టి వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చూసారా, ఇప్పుడు చూడండి మొక్క మొత్తం పెట్టుకోవడం అయిపోయింది. ఇప్పుడు దీనికి వాటరింగ్ చేయాలి. కొంచెం చేయి తప్పి చేయకుండా మొక్క పెట్టుకున్నప్పుడు వాటరింగ్ కొంచెం బాగా చేసుకోవాలి. ఇప్పుడు మనం కొత్త మట్టి వేసుకున్నాం కదా, అందుకని కింద వరకు మొత్తం మట్టి తడిచేంత వరకు వాటరింగ్ చేసుకోవాలి. మట్టి మొత్తం తడిచిన తర్వాత వాటర్ డ్రైన్ అవుట్ అవుతుంది కదా కొంచెం కింద, అప్పటి వరకు కొంచెం ఎక్కువగానే వాటర్ చేసుకోండి. ఫస్ట్ టైం సమ్మర్లో మట్టి మనకు తొందరగా ఎండిపోకుండా ఉండాలనుకుంటే మనం ఇంతకు ముందుగా కోకోపీట్ తయారు చేసుకున్నాం కదా, అప్పుడు కోకోపీట్ తయారు చేసుకున్న తర్వాత మిగిలిన ఈ పీచు ఉంది చూసారా,
ఇప్పుడు మనం వీటిని ఇక్కడ యూస్ చేసుకుందాం. ఇలా ఇది తీసుకుని ఇలా మొత్తం పెట్టేసుకుని ఇప్పుడు వాటరింగ్ చేసుకుంటే మీకు సన్లైట్ ఎంత ఎక్కువగా ఉన్నా సాయిల్ మనకు మాయిస్ట్గానే ఉంటుంది. కొన్ని ప్లాంట్స్కి ఎప్పుడు మాయిస్ట్గా ఉండే సాయిల్ లైక్ చేసేలాంటి ప్లాంట్స్ కోసం ఇలా చేసుకోండి. ఇప్పుడు మనం వీటిని కూడా పడేయనక్కర్లేదు, ఇలా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూసారా పాటింగ్ మిక్స్ ఎలా రెడీ చేసుకున్నాం, ఇంకా ప్లాంట్ ఎలా అందులో నాటుకున్నామని. ఇంతే అండి, చాలా ఈజీగా మీరు ఇంట్లో పాటింగ్ మిక్స్ తయారు చేసుకుని ఇలా గార్డెన్ రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ రెయిన్ లిల్లీ పెట్టుకున్నాను కదా, దీనికైతే ఈ కోకో పీచ్ అవసరం లేదు, అందుకనే నేను తీసేసాను. ఏదైనా మాయిస్ట్గా ఉండాల్సిన ప్లాంట్స్ ఉంటాయి కదా, వాటికి మీరు కోకో పీట్తో మనకు వచ్చిన పీచ్తో కూడా మీరు ఇలా చేసుకోవచ్చు. ఇంతే, ఎంత ఈజీగా పాటింగ్ మిక్స్ రెడీ అయిపోయింది. చూసారు కదా పాటింగ్ మిక్స్ మనం ఎంత ఈజీగా ఇంట్లోనే రెడీ చేసుకున్నామని. మీరు కూడా మీ గార్డెన్లో ప్లాంట్స్ పెట్టుకోవడానికి పాటింగ్ మిక్స్ ఇలానే తయారు చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.